ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో అల్లుడు గారు, వినపడుతుందా? మాకు సిగ్నల్ బాగానే ఉంది అల్లుడు గారు. చెప్పండి అంకుల్. ఏమి లేదు అల్లుడు గారు, త్వరలో దసరా పండుగ వస్తుంది కదా. మీ అత్తయ్య మీకోసం పిండి వంటలు చేసి పెట్టింది. అవి ఎక్కడికి పంపాలో ఎలా పంపాలో చెప్తే మేము మీ దగ్గరికి పంపించి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు నేను ఈయనకి అమెరికా అడ్రస్ చెప్పాలా? హలో అల్లుడు గారు, అల్లుడు గారు ఉన్నారా? చెప్పండి అంకుల్. పిండి వంటలు పంపించడానికి ఆ అడ్రస్ ఏమైనా పంపిస్తారా బాబు? ఒక పని చేయండి అంకుల్, హైదరాబాద్లో ఉన్న మా ఫ్రెండ్ ఇంటికి పంపించేయండి. వాడు నాకు పంపించేస్తాడు. సరే బాబు, నాకెలాగూ హైదరాబాద్ వచ్చే పనుంది. వస్తూ వస్తూ ఈ పిండి వంటలన్నీ తీసుకొచ్చి మీ ఫ్రెండ్కి ఇచ్చేస్తాను. అతను మీకు భద్రంగా పంపించేస్తాడుగా. మరేం పర్లేదు అంకుల్. సరే బాబు, ఇంతకీ ఎలా ఉన్నారు బాబు? అంకుల్ మేము బాగానే ఉన్నాం అంకుల్. ఈ దసరా సమయానికి మీరు కనకం ఉండుంటే ఈ పండగ ఎంతో ఘనంగా చేసుకునేవాళ్ళం. మాకు అవకాశం అదృష్టం రెండూ లేకుండా పోయాయి. పోనీలే బాబు, అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళు బాగానే ఉంటారంట కదా. వాళ్లతో అయినా కలిసి దసరా పండగ జరుపుకోండి. అలాగే అంకుల్. ఏంటో బాబు, పెళ్ళై ఇన్ని రోజులైనా ఇంకా పచ్చని పందిరిలో మీరు నా కూతురు మెడలో పుస్తెలు కడుతూ ఉంటే మేము అక్షింతలు వేసి దీవించిన ఆ క్షణమే ఇంకా మా కళ్ళ ముందు సజీవంగా కదలాడుతుంది. అల్లుడు గారు, అంకుల్. ఏమైంది? ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు? ఏమీ లేదు అంకుల్. సరే బాబు, ఉంటాను. అసలే మీకు బోలెడని పనులుంటాయి. అలాగే అంకుల్. అర్థమైంది కదా? అల్లుడి గారి ఫ్రెండు హైదరాబాద్లో ఉంటున్నారు. పిండి వంటలు తీసుకెళ్లి ఆయనకిచ్చేస్తే ఆయన అల్లుడి గారికి పంపిస్తారు. అంతే కదా? బాగానే అర్థం చేసుకున్నావే. ఆ మాత్రం తెలివితేటలు నాకు కూడా ఉన్నాయిలేండి. నేను కనక మహాలక్ష్మి అమెరికాలో హాయిగా ఉన్నామని ఆదికేశవ అంకుల్ భ్రమపడుతున్నారు. ఆయన భ్రమని నేను పని కట్టుకొని మరీ బలపరుస్తున్నాను. దేవుడా, ఇంకా నేను ఎన్ని రోజులు ఇలా అబద్ధాలు చెప్పాలి? ఇంకా ఎన్నాళ్ళు వాళ్ళని మోసం చేయాలి? నానా విహారీ, వెళదావురా. నీ నిశ్చితార్థం ఏమో గాని మమ్మల్ని మాత్రం నిలబడినివ్వడం లేదే. నీకు సంతోషం కలిగిన ప్రతిసారి మాకు చుక్కలు చూపిస్తున్నావు. ఇంకెక్కడి సంతోషం? ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న సంతోషం కానీ, బావకి దగ్గరవుతున్నానన్న ఆనందం కానీ ఏమీ లేకుండా చేస్తున్నారు. సహస్ర, ఏం మాట్లాడుతున్నావమ్మా? నాకేం అర్థం కావట్లేదు. ఇది చూడండి, మీకే అర్థమవుతుంది. చూడండి. ఏమైంది సహస్ర? సాయంత్రం వేసుకోవాల్సిన డ్రెస్ ఇలా చిరిగిపోయిందేంటి? దానంతటది చిరిగిపోతుందా? ఎవరు చింపితే చిరుగుతుంది. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. ఇదేంటి, సహస్రమ్మ గారు ఎంతో ఇష్టపడి కొన్న డ్రెస్సు ఎవరు చించేసుంటారు పాపం. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది సహస్ర? నీ డ్రెస్ మీద ఎవరి కళ్ళు పడ్డాయో, ఎవరు కుళ్ళుకుంటున్నారో చూడలేకే ఈ డ్రెస్ ని ఇలా చింపి పడేశారు. అది సరే, పక్కన పెట్టండి. ఈ చీర నా రూమ్ లోకి ఎలా వచ్చింది?
సహస్రమ్మ, ఆ చీర మీ రూమ్లో నేనే పెట్టాను. అసలు నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి ఎవరు రమ్మన్నారు? ఆ? మీరు రూమ్లో ఉన్నారనుకుని నేను వెళ్ళానమ్మా, కానీ మీరు అక్కడ లేకపోయేసరికి చీర అక్కడ పెట్టేసి నేను వచ్చేసాను. ఈ చీర పెట్టడానికని వచ్చి నా డ్రెస్ ని చించేసి వెళ్ళావన్నమాట. అయ్యో, అంత పని నేనెందుకు చేస్తానమ్మా? అసలు ఈ డ్రెస్ అక్కడ ఉన్నట్టే నేను చూడలేదు. అబద్ధం చెప్పకు. అసలు ఈ చీర ఎక్కడిది? ఇదెందుకు నా రూమ్ లో పెట్టడానికి వచ్చావు? బిహారీ బాబు గారు నిశ్చితార్థంలో వేసుకోబోయే డ్రెస్ కి ఈ చీర మ్యాచింగ్ అని యమునమ్మ గారు మీకు ఇది ఇవ్వమన్నారమ్మా. ఓహో, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. బిహారీ బాబా వాళ్ళ నాన్న డ్రెస్ వేసుకోకూడదన్నానని నా డ్రెస్ ని ఇలా కత్తిరించి పడేస్తే చచ్చినట్టు యమునతో ఇచ్చిన చీర కట్టుకుంటానని ఎంత దారుణం చేస్తావా? లేదమ్మా, ఈ డ్రెస్ గురించే నాకు తెలీదు. అయినా నేను అలాంటి పని చేసేదాన్నే కాదు. నన్ను నమ్మండి, దైవ సాక్షిగా చెప్తున్నాను. ఈ డ్రెస్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నోరు ముయ్యవే. పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావా? నేను గురి చూసి వదిలిన బాణం ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంది. నేను చేసిన ఈ ప్రయోగం సూపర్గా సక్సెస్ అయ్యింది. ఈ దెబ్బతో అందరూ కలిసి లక్ష్మిని ఇంటి నుంచి గెంటేయడం ఖాయం. నా కూతురు సంతోషంగా ఉండడం చూడలేకపోయావా? లేక ఈ కుటుంబంలో పండగ వాతావరణం చూసి తట్టుకోలేకపోయావా? లేకపోతే ఏదో ఒకటి చేసి ఈ ఎంగేజ్మెంట్ ఆపే ప్రయత్నం చేశావా? నన్ను నమ్మండి అమ్మగారు, సహస్రమ్మ సంతోషంగా ఉంటే నేనెందుకు నొచ్చుకుంటాను? ఈ ఇంట్లో పండగ వాతావరణం ఉంటే నేనెందుకు కొళ్ళుకుంటాను? నాకు ఆశ్రయం ఇచ్చిన ఈ ఇంటికి, ఈ ఇంటి మనుషులకి నేనెందుకు అన్యాయం చేస్తాను? ఆపు! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.